Across Andhra Pradesh in the wake of the controversial remarks made by political commentator VVR Krishnam Raju regarding the state capital issue. In the Tiruvur NTR district, a significant number of women, especially those affiliated with the alliance parties, organized a rally condemning his statements, which were widely perceived as derogatory toward the women from Amaravati region. The demonstrators demanded a public apology from Krishnan Raju, asserting that his comments had deeply hurt the sentiments of the local community. Protesters warned that the agitation would intensify if he failed to issue an appropriate and sincere apology. రాజధాని అమరావతి అండి. అమరావతి మీద కామెంట్ చేసినాడు. రాజధాని అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళల మీద ఈ వ్యాఖ్యలు ఒక అమరావతి మహిళలని మేము అనుకోవట్లా. రాజధాని కనుక అందరి మీద కామెంట్ చేశారు వాళ్ళు. నిన్న శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశాడు. చేసేటప్పుడు అయ్యో నాకు 74 ఏళ్ళు ఉండే 70 ఏళ్ళు ఉండే నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా అంటున్నాడు. 70 ఏళ్ళని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు నీ ఎడిటర్గా ఉండి నువ్వు ఎన్ని కామెంట్లు చేసావు అందరూ చూశారయ్యా. 80 ఏళ్ళని కూడా చేశారు. వాళ్ళని చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు లెక్క అన్నావు నువ్వు ఎడిటర్గా ఉన్నప్పుడు. ఇవాళ నీకు 74 ఏళ్ళు ఉండ నువ్వు తప్పు చేసిన వాడిని ఎంకరేజ్ చేసి వాడు అంటుంటే వాడు నోరు మూపీయకుండా అవును నేను చూశాను నేను చేశాను నువ్వు ఎంకరేజ్ చేసి ఇంత కాడికి తీసుకొచ్చావు దీన్ని. ఇవాళ మహిళలు అంటే మీకు అసలు మంచి అభిప్రాయమే లేదు. మీకు కానీ మీ ఛానల్ యజమాన్యానికి కానీ మహిళలు అంటే అభిప్రాయం ఉంటే ఇంట్లో మహిళలకే ముందు గౌరవం తెలిసిన పథకానికి ఎట్లా ఏ అడ్డంకులు వేయాలా ఏ రచ్చ చేయాలని చెప్పేసి నువ్వు ఎన్ని సైకో పథకాలు చేస్తున్నావో మేము ఒకటే అడుగుతున్నాం. సైకోకి ఈ మాట గత 3 రోజుల నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. అట్లానే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నువ్వు నీ భార్య నువ్వు ఆ గూడులో కూడా నీ భార్య కూడా ఒక ఆడపిల్లే. ఆ గూళ్ళో కూడా నీ 2 ఆడబిడ్డలే ఉన్నారు. నువ్వు దీనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలా? మళ్ళీ 3 రోజుల నుంచి ఈ రకంగా జరుగుతుంటే నిన్న సజ్జల ఒకటి అంటాడు శంకిని కాదంటారు. అరే సజ్జల అరే యద్వాళ్ళారా మీరు మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో మీ తల్లులు మీ భార్యలు మీ పిల్లలు ఉన్నారని ఆలోచించుకుంటున్నారా లేదా? ఒక్కసారి తెలిసిన పథకానికి ఎట్లా ఏ అడ్డంకులు వేయాలా ఏ రచ్చ చేయాలని చెప్పేసి నువ్వు ఎన్ని సైకో పథకాలు చేస్తున్నావో మేము ఒకటే అడుగుతున్నాం. సైకోకి ఈ మాట గత 3 రోజుల నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. అట్లానే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నువ్వు నీ భార్య నువ్వు ఆ గూడులో కూడా నీ భార్య కూడా ఒక ఆడపిల్లే. ఆ గూళ్ళో కూడా నీ 2 ఆడబిడ్డలే ఉన్నారు. నువ్వు దీనికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలా? మళ్ళీ 3 రోజుల నుంచి ఈ రకంగా జరుగుతుంటే